హలో ఎవరీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇక్కడ వచ్చేసి నేను వీకెండ్ వ్లాగ్ని అంటే సాటర్డే రోజు జరిగిన వ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇక్కడ నేను టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ పూరీలను ప్రిపేర్ చేస్తున్నాను. చాలా నెలల తర్వాత నేను ఇంట్లో పూరీని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అంటే పూరీ అనేది ఆయిల్ ఫుడ్ అనేసి ఇంకా మా ఆయన వద్దంటారనమాట. ఇంకా ఆయనకు వేరే బ్రేక్ఫాస్ట్, మాకు వేరే బ్రేక్ఫాస్ట్ ఎందుకనేసి ఇంకా చేయను. ఇంకా ఉప్మా చేస్తే సరిగ్గా తినరు, అందుకనేసి ఎక్కువ రెగ్యులర్గా పెసరట్టు, దోశ, ఇడ్లీని ప్రిపేర్ చేస్తుంటాను. సో ఇంకా ఈరోజు అడిగా అనమాట, వీకెండ్ కదా కొంచెం డిఫరెంట్గా చేసుకుందామంటే ఇంకా సరే అన్నారు. అందుకనేసి ఇంకా పూరీలను ప్రిపేర్ చేస్తున్నా. గోధుమ పిండి వేసి రుచికి తగ్గట్టు సాల్ట్ని, అదేవిధంగా ఒక 2 స్పూన్ల వరకు పాలను కూడా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకుని తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల వరకు నూనెని కూడా వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి పూరీలోకి కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. అంటే నేను కర్రీ ఇలా వెజిటేబుల్స్ వేసి యాడ్ చేస్తాను అనమాట. మిక్స్డ్ వెజిటేబుల్స్ అంటే ఇంట్లో ఏమున్నాయో అవన్నీ యాడ్ చేస్తున్నాను. గ్రీన్ పీస్ లేవు, అందుకనేసి యాడ్ చేయడం లేదు. ఇక్కడ వచ్చేసి బీన్స్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అదేవిధంగా క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ని కట్ చేస్తున్నాను. ఇంకా టొమాటోస్ని కూడా కట్ చేసుకొని కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. నేను టొమాటోస్ని వచ్చేసి సపరేట్గా కట్ చేసుకుంటాను. ఎందుకంటే మనం చాపింగ్ బోర్డ్ మీద కట్ చేసుకునేటప్పుడు అందులో గుజ్జు మొత్తం చాపింగ్ బోర్డ్ మీద వస్తుంది. మనకు ఓన్లీ టొమాటో ముక్కలు ఉంటాయి కదా, గుజ్జు లేకుండా, అవి వచ్చేసి మనం కర్రీలో వేస్తాము. అందుకనేసి నేను ఇలా ప్లేట్లో కట్ చేసుకొని ఆ ప్లేట్ మొత్తం గుజ్జు అంతా ఉంటుంది కదా, అదంతా తీసుకుపోయి కర్రీలో యాడ్ చేస్తాను. సో నేనైతే ఇలానే చేస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో వచ్చేసి పోపు దినుసులు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అండ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా నా దగ్గర ప్రజెంట్ వచ్చేసి ఫ్రెష్ కర్రీ లీవ్స్ లేవు, అందుకనేసి ఇంకా కొద్దిగా డ్రైగా ఉండేటివి ఇంకా యాడ్ చేయబుద్ది కాక అవేమీ యాడ్ చేయలేదు. ఇంకా పిల్లలు లేవలేదు. నేను పొద్దున్న లేచేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని టీ ప్రిపేర్ చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేస్తున్నాను. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. ఇది వచ్చేసి స్పూన్ రెస్ట్ అనమాట. అంటే మనం స్పూన్ రెస్ట్ అని అమెజాన్లో చూశాను, ఒక 350 అలా ఉంది. సో ఎందుకు అంత కాస్ట్ పెట్టడం అనేసి ఇంట్లో కాఫీ కప్పుకి సాసర్స్ వస్తాయి కదా, ఆ సాసర్ని పక్కన ఇలా పెట్టమంటే ఆరెంజ్ కలర్ది వైట్ ప్లేట్ ఉంది కదా, అది పెట్టాను. సో దాని మీద మనం కర్రీ లేదా ఏదైనా వంట చేసేటప్పుడు స్పూన్స్ యూజ్ చేస్తాం కదా, గరిటెలు, అవన్నీ కింద పెట్టకుండా ఇలా స్పూన్ రెస్ట్ అనే ఒక ప్లేట్ పెట్టుకున్నాం అనుకోండి పక్కన, ఆ ప్లేట్కి మాత్రమే అవుతుంది. ఇంకా ఆ ప్లేట్ని క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే కనుక గ్యాస్ స్టవ్ మీద ఆయిల్ మరకలు పడతాయి, అదేవిధంగా కౌంటర్ టాప్ మీద పడుతుందనేసి నేను ఈ ప్లేట్ని పెట్టుకున్నాను. ఇందులో ఆనియన్స్ వేసేసి ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ని అండ్ బీన్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీరు ఈ టైంలోనే అంటే డ్రైగా ఉంటాయి కదా గ్రీన్ పీస్, వాటిని రాత్రంతా వాటర్లో నానబెట్టుకొని కుక్కర్లో సపరేట్గా ఉడికించుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉంటాయి కదా, వాటినైనా యాడ్ చేసుకోవచ్చు. సో శనగపిండి వేసిన కర్రీ ఎందుకో మా ఇంట్లో సరిగా తినరు, అందుకనేసి ఈ ఆలు కర్రీని ప్రిపేర్ చేశాను. యాక్చువల్గా మనకు శనగపిండి వేసేసి ఆలు కర్రీ చేస్తారు కదా పూరీలోకి, ఆ కాంబినేషన్ ఎందుకో మాకు నచ్చదనమాట పెద్దగా, అందుకనేసి ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసినాను కదా, వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యేంత వరకు, అంటే ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈలోపు మనకి వెజిటేబుల్స్ అనేవి కొద్దిగా మెత్తబడి ఉంటాయి. ఇప్పుడు ఇందులో టొమాటోస్ని కూడా యాడ్ చేసాను. చూడండి, గుజ్జు అండ్ టొమాటో ముక్కలు అన్నీ కూడా బాగా కర్రీలో అంటే ఈ కడాయిలోకి వేయచ్చు అనమాట. మనం డైరెక్ట్గా అదే కనుక చాపింగ్ బోర్డ్లో వేసుకుని కట్ చేసామనుకోండి, గుజ్జు అంతా వెళ్ళిపోయి మనకు ఓన్లీ టొమాటో ముక్కలు ఉంటాయి. అందుకనేసి నేను సపరేట్గా ప్లేట్లో కట్ చేసుకొని యాడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసేసాను. ముందు వచ్చేసి పసుపుని అండ్ సాల్ట్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ టమాటో ముక్కలు అనేటివి మెత్తబడేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి, ఆ గరిటె ఇందాక కర్రీలో యూజ్ చేశాను కదా, ఆ గరిటెని పక్కన పెడితే ఆ ప్లేట్ చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయింది. అదేవిధంగా లేదంటే కనుక మనము గ్యాస్ స్టవ్ మీద పెట్టామనుకోండి, ఆ స్టెయిన్స్ అలానే ఉంటాయన్నమాట పోకుండా. ఇక్కడ వచ్చేసి నేను ఆలుని ఉడికించుకున్నాను, సపరేట్గా కుక్కర్లో ఉడికించుకొని వేడిగా ఉన్నాయనేసి నేను ఇలా చాక్తో కట్ చేస్తున్నాను. లేదంటే కనుక మీరు చల్లారితే కనుక చేత్తో మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఆలుని కూడా వేసేసుకొని
బాగా కలుపుకోవాలి. ఇలా మనం ఆలూని మ్యాష్ చేసుకొని వేసుకున్నామంటే గుజ్జుగా వస్తుందన్నమాట. వాటర్ మాదిరి లేకుండా కర్రీ అనేది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనకి ఎంతవరకు గ్రేవీ కావాలో అంతవరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ నాకు ఎంతవరకు కావాలో అంత, అంటే ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసి ఇప్పుడు వచ్చేసి ఇందులో ధనియాల పౌడర్ ఒక స్పూను గరం మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. సో చాలా సింపుల్గా ప్రిపేర్ అవుతుందండి ఈ కర్రీ అనేది, అండ్ చాలా బాగుంటుందన్నమాట. సో మాకు ఈ శనగపిండితో ఫ్లేవర్ నచ్చదు కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను నేను. మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా బబుల్స్ వచ్చాయి కదా అంతవరకు మనం కుక్ చేసుకోవాలి ఈ ఆలూ కర్రీని. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో కసూరి మేతిని ఒక చిటికెడు వరకు యాడ్ చేసుకోవాలి. మెంతి కూరని బాగా ఎండబెట్టి నేను మిక్సీలో పట్టుకొని కసూరి మేతిని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు నేను యూజ్ చేసిన తర్వాత ఈ కసూరి మేతిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను అనమాట. చాలా ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక న్యూస్ పేపర్ యూజ్ చేసుకొని పూరీలను రుద్దుతున్నాను అనమాట. అంటే మనం డస్టింగ్ వస్తుంది కదా, కొంచెం గోధుమ పిండి అది పడుతుంది కదా ఫ్లోర్ మీద, మళ్ళీ అది క్లీన్ చేసుకోవడం పెద్ద పని అనేసి నేను కింద న్యూస్ పేపర్ వేసుకొని ఇలా ప్రిపేర్ చేస్తుంటాను. అది డస్టింగ్ అదే యూజ్ చేస్తాం కదా గోధుమ పిండి, అది వచ్చేసి న్యూస్ పేపర్ మీద పడుతుంది. ఆ న్యూస్ పేపర్ తీసుకెళ్ళి డైరెక్ట్ సింక్లో రిలీజ్ చేస్తాను అనమాట. ఈజీగా ఉంటుంది. అందుకనేసి నేను ఇలా పూరి కానీ చపాతీ కానీ ప్రిపేర్ చేసేటప్పుడు కింద ఇలా న్యూస్ పేపర్ యూజ్ చేస్తుంటాను. కొద్దిగా గోధుమ పిండి అనేది యాడ్ చేసుకొని రోల్ చేసుకొని నేను పూరీలను ప్రిపేర్ చేసుకుంటున్నా. ఆయిల్ వేసుకొని కొంతమంది ప్రిపేర్ చేసుకుంటారు, నాకు ఎందుకు నచ్చదనమాట. అంటే ఇది రుద్దడం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం, ఎక్కువ ఆయిల్ వచ్చేస్తుందేమో అనేసి నేను కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసుకొని రోల్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రుద్దుకుంటున్నాను పూరీలను. అంటే మరీ పల్చగా మరీ మందంగా లేకుండా ఒత్తుకుంటున్నాను అనమాట పూరీలను. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత యూజ్ చేశాను కదా ఇది ఏమంటారు చపాతీ కర్రని అండ్ చపాతీ పీటను వచ్చేసి ఇంకా ఒక క్లాత్ ఉంటే క్లీన్గా ఉండే క్లాత్ ఈ విధంగా డస్టింగ్ చేస్తున్నాను అనమాట. ఇలా చేసామనుకోండి మళ్ళీ దాని కోసం స్పెషల్గా టైం కేటాయించి క్లీన్ చేసుకోకుండా ఇప్పుడు ఒక పని అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం చిల్లుల గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో ఇలా ఒక టిష్యూ పేపర్ వేసుకొని నేను పూరీలను కాల్చుకున్న తర్వాత ఇందులోకి యాడ్ చేసుకుందాం అనేసి కింద టిష్యూ పేపర్ పెట్టాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చపాతీని ఈ విధంగా ఒక చేతి నుంచి ఒక చేతికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా గోధుమ పిండి ఏదైనా ఉంటే కనుక పోతుంది అనేసి, లేదంటే కనుక అలానే వేసామనుకోండి గోధుమ పిండి అంతా కింద కడాయిలో అడుగు బాగాని పోయి నల్లగా తయారవుతుంది. అందుకనేసి 1-2 సార్లు చేతితో ఆ చేతి నుంచి ఈ చేతికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్నాం అనుకోండి ఎక్స్ట్రా గోధుమ పిండి ఏదైనా ఉంటే కనుక వస్తుందన్నమాట, అక్కడే పడిపోతుంది. మనకి డైరెక్ట్గా పూరీని డైరెక్ట్గా ఆయిల్లో వేసేస్తామన్నమాట. దీనివల్ల మనకి కడాయిలో అడుగు భాగంలో నల్లగా కాకుండా ఉంటుంది. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇంతకుముందు చూసాను అనమాట. ఇలా ట్రై చేసేసి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పూరీలను బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చాయి పూరీలు అనేటివి. సో చాలా నెలల తర్వాత చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది పోయింది నాకు కొద్దిగా. ఇలా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకో స్టవ్ మీద వచ్చేసి పిల్లలకి వేడి నీళ్ళు పెట్టనమాట. ఇంకా స్నానం చేపిద్దాం, వాళ్ళు లేచిన వెంటనే బ్రష్ చేయించి ముందు టిఫిన్ తినిపించేసి ఇంకా స్నానం చేయించాలి. ఈ విధంగా అన్నింటినీ పూరీలను ప్రిపేర్ చేసుకున్నా. అండ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా. సో ఈలోపు చెర్వి ఏమైనా లేచిందేమో అని ఆ బెడ్రూమ్లోకి వెళ్ళాను, మేము పడుకునే బెడ్రూమ్లోకి. సో చెర్వితో మంచం మీద కనపరాలన్నమాట. నేను వెళ్ళేసరికి ఈ విధంగా ఫ్రిడ్జ్ వెనుకలో దేవుడి దగ్గర కూర్చున్నారు. ఇద్దరు కూర్చొని బొట్టు పెట్టుకొని దేవుని అన్నీ పక్కకు తీసేశారనమాట. నేను వెళ్ళేసి మళ్ళీ అన్నీ సర్దాను. ఇంకా వాళ్ళిద్దరిని లేపేసి అకిరాకి ముందు బ్రష్ చేయించి తర్వాత ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ అండ్ నేను కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి ఇంకా పిల్లలిద్దరికి కూడా స్నానం చేయించేశాను. సో చూడండి ఇంకా బొట్టు పెడుతూనే ఉంటారు కంటిన్యూస్గా, ఎంతసేపు అయినా ఇద్దరు అక్కడ కూర్చున్నారంటే. ఇంకా వాళ్ళకి నాది బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వంట కూడా త్వరగానే కంప్లీట్ చేశాను. కొద్దిగా క్లీనింగ్ చేసుకునే పని ఉంది. ఇక్కడ వచ్చేసి నేను డీమార్ట్లో పర్చేస్ చేశాను కదా ప్యాన్ని క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి నాన్ స్టిక్ ఇండక్షన్ బేస్ అండి. 2.8 mm అనమాట. చాలా పెద్దగా వస్తుంది దోశ. అండ్ 1 year వ్యారంటీ ఇచ్చారు, వ్యారంటీ కార్డ్ కూడా ఇచ్చారు. అండ్ మనకి ఎంఆర్పి కన్నా తక్కువగానే వచ్చింది. అండ్ ఇది ఇండక్షన్ బేస్, అదేవిధంగా 3 layer కోటింగ్ అనమాట. అండ్ ఇంతకుముందు నేను ఈ బ్రాండ్ యూజ్ చేశాను చెప్పాను కదా, చాలా బాగా వచ్చాయి దోశలు. ఇది కూడా చాలా బాగుందండి, చాలా మందంగా ఉంది. అండ్ హ్యాండిల్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా వచ్చిందనమాట ప్యాన్కి.
చాలా బాగుందండి ప్యాన్ అయితే. ఆల్రెడీ నేను దీన్ని అంటే ఇది సాటర్డే రోజు వీడియో చేశాను కదా, సండే రోజు దీని మీద రవ్వ దోశ వేశాను. సూపర్గా వచ్చింది దోశ అనేది, ప్యాన్కి అతుక్కోకుండా ఎర్రగా వచ్చింది దోశ కూడా. ఇప్పుడు దీన్ని బాగా సోప్తో క్లీన్ చేస్తున్నాను. అంటే మామూలు రెగ్యులర్గా గిన్నెలు తోమే సోప్ ఉంటాయి కదా, ఆ సోప్తోనే క్లీన్ చేసేసి ఒక 10 మినిట్స్ వరకు దాన్ని అలాగే ఉంచాను. అంటే అది కొద్దిగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు దాని మీద కొంచెం స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ అంతా పోతుందనేసి 10 మినిట్స్ అలానే పెట్టేసి తర్వాత వాటర్తో క్లీన్ చేసేదాను. ఇలా వాటర్తో ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా దీన్ని క్లీన్ చేస్తున్నాను సోప్తోనే. సో ఎందుకంటే ఇది బ్లాక్గా ఉంది కదా ప్యాను, ఇంకా దీని మీద బ్లాక్గా కొంచెము అంటే ఆ మెటల్ ఉంటుంది కదా, ఈ ప్రోడక్ట్ ప్రిపేర్ చేసిన మెటల్ అదేమైనా ఉంటుందేమో అనేసి ఇంకోసారి కూడా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసేసి బాగా ఆరిన తర్వాత, అంటే ఇది వచ్చేసి 11కి అలా క్లీన్ చేశాను కదా, ఈవినింగ్ వచ్చేసి దీని మీద ఆయిల్ వేసి ఒక 2 స్పూన్ల వరకు బాగా టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి ఓవర్ నైట్ అంతా అలానే పెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మళ్ళీ ఇంకొక స్పూన్ ఆయిల్ వేసేసి మళ్ళీ టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసి ఇంకోసారి ఇంకా తర్వాత దోశ వేసాను. రవ్వ దోశ అనేది చాలా బాగా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి వంట కంప్లీట్ చేసేసి రైస్ కుక్కర్ ఆన్ చేసేసాను. చెప్పాను కదా క్లీనింగ్ పని ఉందని. ఈ ఏరియా అంతా కూడా క్లీన్ చేయాలన్నమాట. యాక్చువల్గా మిక్సీ కింద స్టాండ్స్ బ్లాక్ కలర్లో వచ్చాయి, దానివల్ల ఇక్కడ చూడండి ఈ ఏరియా మొత్తం బ్లాక్గా తయారైపోయింది. ఇవి వచ్చేసి పిల్లలవి సిరప్లు, పౌడర్ డబ్బాలు, దువ్వెనలు, అంటే ఇంకా ఎక్కడ ప్లేస్ లేదు, అందుకనేసి ఈ టేబుల్ మీద పెట్టుకుంటున్నాను నేనైతే ప్రజెంట్. సో ఈ ఏరియా అంతా క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఈరోజు. అంటే వీకెండ్ అయితే కొద్దిగా టైం కుదురుతుంది కదా, అందుకనేసి ఇలాంటి ఒక బాక్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి అకిరావి స్కూల్ బుక్స్ ఇందులో ఇచ్చారనమాట. ఆ బాక్స్ని వేస్ట్ ఉండే బాక్స్ని ఇలా నేను రీయూజ్ చేసుకుంటున్నాను. ముందు వచ్చేసి ఈ బ్లాక్గా ఉండే ఏరియా అంతా కూడా క్లీన్ చేసుకోవాలి, అందుకనేసి అన్నీ కూడా కింద పెడుతున్నాను. చూడండి ఈ విధంగా ఉందన్నమాట మొత్తం అంతా. సో దాన్ని ఆర్గనైజ్ చేద్దామని నేను డీమార్ట్లో ఒక స్టాండ్ తీసుకొచ్చాను కదా, అండ్ డీమార్ట్లో తీసుకొచ్చిన ఉక్స్ని నేను ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను. ఒక చోట వచ్చేసి మాస్క్ని అండ్ ఇక్కడ వచ్చేసి వైట్స్ని పెడుతున్నాను. సో ముందు ఈ స్టాండ్ కొన్నాను కదా డీమార్ట్లో, అది తీసుకురాను కింద పెట్టారండి, అది కింద పెట్టారు, ఇది కింద పెట్టాను. ఇక్కడ 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 పెట్టి, ఇది వద్దు, ఇది పాము కింద పడేస్తుంది. ఇక్కడ నేను వచ్చి అన్నీ తీసి పెట్టాను కదా, సో చెరువు వచ్చి చూడండి అన్నీ తీసింది పక్కకి. నేను పైన క్లీన్ చేశాను కానీ ఆ బ్లాక్ గండేది పూలేమాట. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ కొన్నాను అనమాట. ఇంకా ఎక్స్ట్రాగా ఉంటే ఒక క్లాత్, అదే ఒకటి కవరు, ఆ కవర్ని ఆ బ్లాక్నెస్ పోలేదు, అందుకనేసి మళ్ళీ అదంతా క్లీన్ చేసేసి వీలైన కాడికి మళ్ళీ ఇంకొకటి ఉంటే డైనింగ్ టేబుల్ కవరు దాని మీద వేసేసి అనమాట. ఆ బ్లాక్ది అంతా కనపడకుండా చాలా ట్రై చేశాను, పోలేదు. ఇక్కడ వచ్చేసి నేను అకీరా డీమార్ట్లో కొన్నాం కదా ఈ స్టాండ్ని చూసేసి ఫిక్స్ చేస్తున్నమాట. అంటే పిల్లల్ని ఇలా ఇన్వాల్వ్ చేస్తున్నాను పనిలో, అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా అంటే నేనే కాదు ప్రతి తల్లి ఇంట్లో ఎలా పనిచేస్తుందో వాళ్ళకి కూడా చిన్నప్పటి నుంచే వర్క్ అలవాటు చేస్తే బెటర్ కదా అనేసి నేను చేసే చిన్న చిన్న పనులలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తుంటాను. మొన్న వచ్చేసి అమెజాన్లో పర్చేస్ చేశాను కదా, ఆ డబ్బాలు క్లీనింగ్ చేసే విషయంలో వాడి హెల్ప్ తీసుకున్నాను. చెర్వికి కూడా కొంచెం పని చేసి మమ్మల్ని చూసి తను కూడా చేస్తుంది మాకు హెల్ప్. సో చూడండి ఈ విధంగా ఫిక్స్ చేసేసి ఇలా, అంటే అది ప్రతిసారి స్టాండ్ని తీసి కడగడం కష్టం కదా, అందుకనేసి న్యూస్ పేపర్స్ని వేశాను. న్యూస్ పేపర్స్ అయితే మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి కదా. సో ఈసారి వచ్చేసి మ్యాట్స్ కొందామని అనుకుంటున్నాను. అంటే కబోర్డ్స్లో వేయడానికి, కిచెన్లో కానీ దీని మీద కానీ ఇవన్నీ తీస్తానమాట. సో మా ఇంట్లో సిరప్లు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి అనమాట. సో 2 పిల్లలు ఉన్నారు కదా, అండ్ మా పిల్లలకి ఏంటంటే హాస్పిటల్కి వెళ్తే కానీ తగ్గవు అనమాట. ఏ వచ్చినా కూడా ఇంట్లో ఆల్రెడీ వాటికి సంబంధించిన సిరప్లు ఉన్నాయి కూడా, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో బిల్ పే చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి తగ్గుతాయి. మాకు ఎక్స్పీరియన్స్ అనమాట బాగా, అందుకే మా ఇంట్లో అన్ని సిరప్లు ఉంటాయి. సో వాటిని ఆర్గనైజ్ చేద్దామని ఆ స్టాండ్ని డీమార్ట్లో కొన్నాను. ఇక్కడ వచ్చేసి వాడే స్కూల్ది బాక్స్ వచ్చింది కదా, ఆ బాక్స్ని ఈ విధంగా కట్ చేసేసి ఒక దాంట్లో వచ్చేసి రైస్ కుక్కర్ని, ఇంకొక దాంట్లో వచ్చేసి మిక్సీని పెడుతున్నాను. అంటే మిక్సీ కింద బ్లాక్గా వస్తుంది కదా, ఆ బ్లాక్గా దాని మీద న్యూస్ పేపర్ మీద పడుతుంది, కావాలంటే అది కొంచెము న్యూస్ పేపర్ పాడైనప్పుడు చేంజ్ చేయొచ్చు అనేసి. ఇక్కడ వచ్చేసి హ్యాంగింగ్ హుక్స్ని ఈ విధంగా యూజ్ చేసామన్నమాట. వైర్స్ కింద పడిపోకుండా అక్కడ హ్యాంగ్ చేశాను. సో
సో చూడండి ఈ విధంగా క్లీన్ చేశాను మొత్తము. ఈ విధంగా నేను క్లీన్ చేసి నా బాధ్యత అయితే నేను చేసేసాను. ఇంకా ఇది ఎన్ని రోజుల వరకు ఇలాగ క్లీన్గా ఉంటుందో చూడాలన్నమాట. ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు తీస్తూ ఉంటారు అస్తమానము. సో ఇంకా వాళ్ళకి అదంతా క్లీన్ చేసేసి మేము ఫుడ్, ఇంకా నేను కూడా స్నానం చేసేసి ఫుడ్ పెట్టుకున్నాము. 1 అయింది. ఇక్కడ వచ్చేసి వీ మూవీ పెట్టామంట. ఆ రోజే అంటే సాటర్డే రోజే కదా రిలీజ్ అయింది. నాకు మధ్యాహ్నం టైం అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది, మూవీ చూడొచ్చు అనేసి ఇంకా వీ మూవీ పెట్టాను అమెజాన్లో. సో మా టీవీ పొద్దున ఎప్పుడు 6కి ఆన్ చేస్తే ఇప్పుడు కరెక్ట్గా 1కి ఆన్ అయిందనమాట. సో చాలా ప్రాబ్లం వేస్తుంది టీవీతో. ఇప్పుడు వచ్చేసి మూవీ చూస్తా ఫుడ్ని తినేసాము మధ్యాహ్నము. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. పిల్లలకి స్నానం చేయించేసి కొన్ని నెలల తర్వాత, అంటే మనకి జనతా కర్ఫ్యూ అన్నారు కదా, అప్పుడు ఆ రోజు మా ఇంటి దగ్గర ఉండే పార్కు క్లోజ్ చేశారు. అండ్ ఒక 2 డేస్ 3 డేస్ బ్యాక్ ఓపెన్ చేశారనమాట పార్కుని. ఇన్ని రోజులు క్లోజ్లోనే ఉన్నది. ఇంకా ఓపెన్ చేశారు కదా, పిల్లలకు కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది కదా అనేసి, అందులో వీకెండ్ కదా వాళ్ళని కొంచెం బయటికి పిలిచిపోతే వాళ్ళకు కొంచెం రిఫ్రెష్గా ఉంటుందనేసి బయటికి తీసుకొచ్చాను పార్కులోకి. సో చూడండి మా ఇంటి దగ్గర పార్క్ ఈ విధంగా ఉంటుంది. సో ఎవ్వరు తిరగలేదు కదా, వర్షాలు కూడా బాగా పడ్డాయి మాకు ఈసారి, అందుకు మొక్కలు బాగా వేపుగా పెరిగిపోయాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ఎదురుగా స్టేజ్ కనిపిస్తుంది కదండి. యాక్చువల్గా అయితే మా పార్కులో ప్రతి ఇయర్ వినాయకుడిని చవితి అనేది చాలా బాగా చేస్తారు అనమాట. వినాయకుని పెట్టేసి 9 రోజులు చాలా బాగా చేస్తారు. ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ అనేది ఉంటుందన్నమాట. డ్యాన్సు, వెస్ట్రన్, క్లాసికల్ అండ్ కోలాటం చాలా బాగా చేస్తారు. ఈ సంవత్సరం అయితే చేయలేదు. ఇంకా అలా పిల్లల్ని పిలుచుకొచ్చాను. ఇక్కడ అన్నీ ఉంటాయన్నమాట. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు, వాళ్ళకి సంబంధించిన గేమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆడుకోవడానికి ఇక్కడ ఉంటుంది. యాక్చువల్గా అయితే ఇక్కడ అంతా గడ్డి మొలిచింది కదా, పిల్లలు తిరుగుతుంటే ఇక్కడ అసలు గడ్డి అనేది మొత్తం ఇసుకగా ఉండేది. ఎవరు లేకపోయేసరికి, వర్షాలు బాగా పడేసరికి గడ్డి బాగా పెరిగిపోయింది. ఇంకా అక్కడ ఎవ్వరు లేరనమాట, మేమే ఉండేది. ఇంకా భయం వేసేసి నాకు ఇంకా అక్కడ నుంచి ఒక 5 మినిట్స్ అలా ఉండిచ్చి ఇంకా బయటికి తీసుకొచ్చి అనమాట. గేట్ దగ్గర ఆడించాను కొద్దిసేపు, ఆడించి ఇంకా ఇంటికి వెళ్ళాము. ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అనేది. ఐ హోప్ ఈ వ్లాగ్ని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.